Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ లెసన్లో రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని చర్చించండి. రాజనీతి శాస్త్ర చారిత్రక అభివృద్ధిపై ఒక నోట్ రాయండి. రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత ఏమిటి? సైద్ధాంతిక మరియు అనుభవవాద రాజనీతి శాస్త్రానికి గల తేడాను వివరించండి. రెండవ పాఠంలో రాజనీతి శాస్త్ర పరిణామ క్రమాన్ని తెలపండి. మధ్యయుగాల రాజనీతి శాస్త్రాన్ని వివరించండి. యుద్ధానంతరం రాజనీతి శాస్త్ర అభివృద్ధి ఏమిటి? మూడవ పాఠంలో రాజనీతి శాస్త్రానికి మరియు సమాజ శాస్త్రానికి అర్థశాస్త్రంతో గల సంబంధాలను వివరించండి. రాజనీతి శాస్త్రం మరియు చరిత్ర ఏ విధమైన సంబంధాలను కలిగి ఉంటాయి? రాజనీతి శాస్త్రానికి మరియు సమాజ శాస్త్రానికి మధ్య గల సంబంధం ఏమిటి? నాలుగవ పాఠంలో సాంప్రదాయిక దృక్పథాల ముఖ్య లక్షణాలను తెలపండి. చారిత్రక దృక్పథాన్ని పరిశీలించండి. న్యాయ దృక్పథాన్ని నీవు ఏ విధంగా అర్థం చేసుకుంటావో తెలపండి. తాత్విక అధ్యయన దృక్పథాన్ని తెలపండి. ఐదో పాఠంలో ప్రవర్తనవాద దృక్పథానికి ఉత్తర ప్రవర్తనవాద దృక్పథానికి మధ్య గల తేడాలను తెలపండి. ప్రవర్తనవాద దృక్పథం పుట్టుక అభివృద్ధిని తెలపండి. ప్రవర్తనవాద దృక్పథం యొక్క ముఖ్య సూత్రాలు. ప్రవర్తనవాద ఉత్తర ప్రవర్తనవాద దృక్పథాల సూత్రాల మధ్య వ్యత్యాసాలు. ఆరవ పాఠంలో వ్యవస్థా దృక్పథం ఆవశ్యకత. డేవిడ్ ఈస్టన్ ఉత్పాదకత నమూనాను తెలపండి. ఉపవ్యవస్థల భావన అనగానేమి? ఏడవ పాఠంలో సంప్రదాయ మార్క్సిజంలో ప్రధాన సూత్రాలు రాయండి. చరిత్రకు ఆర్థికపరమైన వ్యాఖ్యానం అంటే ఏమిటి? మార్క్సిస్ట్ ధోరణి ప్రాధాన్యాన్ని వివరించండి. ఎనిమిదవ పాఠంలో రాజ్యావతరణకు చారిత్రక లేక పరిణామాత్మక సిద్ధాంతమును విశదీకరించండి. దైవదత్తాధికార సిద్ధాంతం యొక్క ముఖ్య అంశాలను వివరించండి. రాజుల దైవ హక్కు సిద్ధాంతమును విమర్శనాత్మకంగా వివరించండి. తొమ్మిదవ పాఠంలో మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం రాజ్య అవతరణకు ముఖ్య కారణాలను పేర్కొనము. హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరింపము. మానవ స్వభావంపై హాబ్స్ లాక్ల మధ్య గల తేడాను పరిశీలించండి. రూసో జనించే రాజ్య అవతరణకు ఏ విధంగా కారణమైంది? వర్గరహిత రాజ్యరహిత సమాజం అంటే ఏమిటి? పదవ పాఠంలో రాజ్యాన్ని నిర్వచించి మరియు రాజ్య మౌలిక లక్షణాలను తెలుపము. ప్రభుత్వం రాజ్యం మధ్య సంబంధాన్ని తెలపండి. రాజ్యం పౌర సమాజం మధ్య గల తేడాలను రాయండి. 11వ పాఠంలో భారతదేశ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఒక వ్యాసం రాయండి. సంపూర్ణాధికారవాద రాజ్యం గురించి తెలపండి. సౌదీ అరేబియాలో మతాధికారి పాలిత రాజ్యం. స్టాలిన్ హయాంలో సోవియట్ రష్యా. 12వ పాఠంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి. బహుత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని వివరించండి. సార్వభౌమాధికార రకాలను వివరించండి. సార్వభౌమాధికారం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించండి. 13వ పాఠంలో ఫాసిజం లక్షణాలను తెలియజేయండి. వ్యక్తి శ్రేయోవాదాన్ని వివరించండి. నిరంకుశవాదం, ఉదారవాదం. 14వ పాఠంలో అనాక్సిస్ సిద్ధాంతం సూత్రాలను విశదీకరించండి. మార్క్సిజంపై విమర్శనాత్మక విశ్లేషణ చేయండి. గతితార్కిక భౌతికవాదం, శ్రామిక వర్గ నియంతృత్వం. ఇవి మనకి పొలిటికల్ సైన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు చదువుకోవాల్సిన క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా ఎగ్జామ్స్లో వస్తాయి. అవి చదవటం వల్ల మీరు ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.